ఈ ముసలాయిన్ని ఒకసారి చూడండి, జుట్టేమో నెరిసిపోయింది, అలాగే గెడ్డం కూడా బాగా పెరిగిపోయింది. ఇతను డ్రెస్సింగ్ స్టైల్ చూసుకున్నట్లయితే ఇతను ఒంటి మీద ఏం లేకుండా కింద మాత్రం ఒక క్లాత్ అయితే కట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇతను ఎవరనుకుంటున్నారు? మీరైతే బిచ్చగాడు అనుకుంటారు. ఇతను అసలు బిచ్చగాడు కానే కాదనమాట. కొన్ని వేల కోట్లకు అధిపతి అనమాట. ఇతను ఒక పెద్ద కోటీశ్వరుడు. ఇతను ఇలా ఎందుకున్నాడంటే తన ఆస్తిని, అంతస్తుల్ని, తన చదువుని కూడా వదిలిపెట్టేసేసి గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు అనమాట. ఇతని గురించి ప్రముఖ క్రికెట్ స్టార్ అయినటువంటి వివి లక్ష్మణ్ కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ ని కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇతని స్టోరీ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇతని పేరు అలోక్ సాగర్. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ డిగ్రీ చేశాడనమాట. అతని వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా వాటన్నింటినీ కాదని కరెంటు సౌకర్యం లేని ఓ మారుమూల పల్లెటూరు ప్రాంతంలో గిరిజనుల సంక్షేమం కోసం ఇతడు తన జీవితాన్ని అర్పించడం జరిగింది. అత్యంత సాదాసీదాగా తన జీవితాన్ని ప్రస్తుతం గడుపుతున్నాడు. ప్రజల సేవయే పరమార్థంగా అలోక్ సాగర్ భావించి తన జీవితాన్ని అయితే గడపడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ అలోక్ సాగర్ అంటే ఎవరు, అతని జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అలోక్ సాగర్ స్టోరీ వింటే మనకు కంపల్సరీగా భాషా సినిమా ఉంది కదా, ఆ భాషా సినిమా స్టోరీ అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే కంపల్సరీగా మీకు ఇతను ఒక ఇన్స్పిరేషన్ గా అయితే కనిపిస్తాడు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే అతడు ఆ పల్లెటూరులో జీవిస్తున్నాడని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో ఆ పల్లెటూరులో ఇతను ఎవరనేది ఆ పల్లెటూరులో వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. అలా ఎవరికి చెప్పుకోకుండా ఆ పల్లెటూరులో వాళ్ళు జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సు ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగానే ఇతను ఆ డ్రెస్సు వేసుకొని అలాగే వాళ్ళు ఎలాగైతే జీవిస్తున్నారో ఆ విధంగానైతే వాళ్ళతో జీవిస్తూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడడం జరిగిందనమాట. అయితే ఇతను ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలిసిందనే విషయం మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ ఎన్నికల బందోబస్తు కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ గ్రామానికి వెళ్ళడం జరిగిందనమాట. అంటే మన అలోక్ సాగర్ ఉన్న గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అలోక్ సాగర్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ అలోక్ సాగర్ ఆ ఐపీఎస్ ఆఫీసర్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అటువంటి సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ ఇతని మీద ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన వెంటనే అతను అలోక్ సాగర్ని పిలిచి నువ్వెవరు, ఈ ప్రాంతంలో నువ్వెందుకు తిరుగుతున్నావని అడిగినప్పుడు అలోక్ సాగర్ అతనికి సమాధానం చెప్పలేదన్నమాట. అయితే చెప్పకపోయేసరికి ఆ ఐపీఎస్ ఆఫీసర్ తనని పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. సో ఆ పోలీస్ స్టేషన్కి అలోక్ సాగర్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అయితే తన ఐడి కార్డ్ని చూపించమని అడగడం జరిగింది. అయితే అలోక్ సాగర్ అయితే తన దగ్గర ఐడి కార్డు లేదని, ఐడి కార్డు తన ఇంటి వద్ద ఉందని చెప్పడం జరిగిందనమాట. తనకు సంబంధించి ఏ విషయం చెప్పకపోవడంతో ఐపీఎస్ ఆఫీసర్ తనని గట్టిగా మందలించడం జరిగింది. అంతేకాకుండా కానిస్టేబుల్ కూడా అతన్ని గట్టిగా అడగడం జరిగిందనమాట. అలా అడిగిన క్రమంలో అలోక్ సాగర్ తను ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నని, తను ఆర్బీఐ గవర్నర్ అయిన రంగరాజన్ లాంటి వాళ్ళకే చదువు చెప్పానని చెప్పడం జరిగిందనమాట. అసలు ఇది కరెక్టా కాదని ఐపీఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమిటంటే నిజంగానే ఇతను రంగరాజన్ లాంటి వాళ్ళకు విద్య చెప్పడం జరిగిందనమాట. సో ఇటువంటి అలోక్ సాగర్ అయితే ఇటువంటి సాదా సీదా జీవితాన్ని అయితే గడుపుతున్నాడు. అయితే ఈ అలోక్ సాగర్ జీవితం ఎలా ఉండేది మొదటగా నుండి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అలోక్ సాగర్ ఐఐటి ఢిల్లీలో గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి. పైగా యుఎస్ఏలోని టెక్సాస్ లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి కూడా చేసిన ఈయన ఒక ఉన్నత విద్యావంతుడని చెప్పవచ్చు. ఆయన కొన్నాళ్ళు ఐఐటిలో మాజీ ప్రొఫెసర్గా పనిచేశారనమాట. అంతేకాదు ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్గా పాఠాలు బోధిస్తున్నప్పుడు అలోక్ సాగర్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉన్నాడు కదా, మాజీ గవర్నర్ అయిన రంగరాజన్ వంటి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఏమందో ఏమో సడన్ గా తెలియదు కానీ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అలోక్ ఉత్తరప్రదేశ్లోని బెతుల్ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి నివసించడం ప్రారంభించడం జరిగిందనమాట. అయితే అలోక్ సాగర్ ఉంటున్న గ్రామంలో రోడ్లు సదుపాయం లేదు, కరెంటు సౌకర్యం కూడా లేదనమాట. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల మండలికాన్ని నేర్చుకోవడం జరిగింది. వారి జీవన విధానాన్ని ఇతను గిరిజనులు ప్రకృతితో
మంచి సంబంధం కలిగి ఉంటారని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి అలోక్ అనమాట. అందుకోసం ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రొఫెసర్ అలోక్ పేరు మీద ఢిల్లీలో కోట్ల ఆస్తులు ఉంటున్నప్పటికీ వాటన్నింటినీ వదిలేసి గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడడం జరిగింది. ఆయన తల్లి పేరు మిరాండా హౌస్. ఈమె ఢిల్లీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అనమాట. తండ్రి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అనమాట. తమ్ముడు ఐఐటిలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఇంత ఉన్నత కుటుంబం ఉన్న ఉన్నత విద్యావంతుడు అయిన గిరిజనుల సంక్షేమం కోసం ఓ పూరింటిలో జీవితాన్ని అయితే గడుపుతున్నాడు. ఇతను ధరించే దుస్తులు చూసుకున్నట్లయితే 3 కుర్తాలు మాత్రమే ఇతని దగ్గర ఉన్నాయి అన్నమాట. చాలా మంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటారు, కానీ గిరిజన జీవన విధానం మాత్రం ఎవరు స్వీకరించరు. అలా అని వాళ్ళ సంక్షేమం కోసం కూడా పాటుపడరు. కానీ అలోక్ అలా కాదు. గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీర్చడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో అతను ప్రయాణించేందుకు కూడా ఒక సాధారణ సైకిల్ మాత్రమే వినియోగిస్తూ ఉంటాడు అనమాట. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50,000కు పైగా చెట్లను ఇతను నాటడం జరిగింది ఆ గ్రామంలో. దీంతో పాటు గ్రామాభివృద్ధి పనుల్లో ఇతను చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. అయితే చుట్టుపక్కల ఉన్న పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీటర్ల వరకు ఇతను సైకిల్ మీద ప్రయాణించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చాలా మంది డిగ్రీలు చేసి వాటిని స్టేటస్ గా చూపించుకోవడం జరుగుతుంది. అలాగే ఆస్తుల సంపాదనలో వాళ్ళైతే పడిపోతున్నారు అనమాట. సమాజ సేవ కోసం తమ వంతుగా ఏం చేయాలని దానిపైన దృష్టి ఎవరు చూపడం లేదని అశోక్ అయితే బాధపడడం జరిగింది. ఇక ఆయన దాదాపుగా 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలడు. ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు అలాగే గ్రామాధికారులు ఒక నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడేమోనని భయంతో అతనిని ఊరి వదిలి వెళ్ళిపోమనడం జరిగిందనమాట. అయినా ఈయన ఐఐటి ప్రొఫెసర్ అయి ఉండి కూడా ఏ మాత్రం నామోషి లేకుండా ఒక మారుమూల ప్రాంతంలో, అది కూడా గిరిజన సంక్షేమం కోసం పాటుపడడం చూస్తుంటే నిజంగా ఇతను చూస్తే గ్రేట్ అనిపిస్తుంది. ఇలా మరెవరు చేయలేరేమో అని కూడా అనిపిస్తుంది అనమాట. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇతను గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన శ్రీమంతుడు అని చెప్పవచ్చు అనమాట. అంతేకాదు ఇతని గురించి వివి లక్ష్మణ్ ఉన్నాడు కదా, మనకు క్రికెటర్, ప్రముఖ క్రికెటర్ అనమాట. ఇతనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మీరు ఒకసారి ఈ ట్వీట్ అయితే ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్ మనకు ఈ అలోక్ గురించి ఈ స్టోరీ ఎలా ఉంది అనేది మీరు క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.